తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. తొలి రోజు సభలో 5 బిల్లులు, 2 నివేదికలు ప్రవేశపెడుతున్నారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు, తెలంగాణ తల్లి ఉత్సవం నిర్వహణపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తొలి ప్రకటన జరిగింది కనుక ఆ రోజును తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవంగా ప్రకటించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీనితో పాటు పలు అంశాలపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు. ఈ అంశంపై స్వల్పకాలిక చర్చ చేపట్టే అవకాశాలున్నాయి. నేడు సభ ముగిసిన అనంతరం అసెంబ్లీ సమావేశాలకు కొంత విరామం ఇచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. 2-3 రోజులు ఎమ్మెల్యేలకు శిక్షణ అనంతరం తిరిగి సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. అయితే ఈ అంశంపై బీఏసీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర సచివాలయంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటల సమయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. 1,00,000 మంది మహిళల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ రచించిన కవి అందెశ్రీని, తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్తలు ప్రొఫెసర్ గంగాధర్ రమణారెడ్డిలను ప్రభుత్వం తరపున సన్మానించనుంది.